శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు ఈ వీడియో తీస్తున్నాను. ఎందుకంటే పూర్వం ఇంత కష్టపడేవారు, ఇలాంటి పరికరాలు మాత్రమే వాడుకునేవారని మీకు చెప్పటం కోసం. ఇవి కాగితం బుట్టలండి. చూశారు కదా? మరి ఎంత బాగున్నాయో చూడటానికి. అంటే వీటిలో బియ్యం పోసుకుని, అలానే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని ఇలాంటి బుట్టల్లో పెట్టుకునేవారు అనమాట. ఇలాంటి దాంట్లో ధాన్యం బియ్యం పోసుకుని, అప్పుడైతే వడ్లు రాళ్ళు ఉండేవి, బియ్యంలో ఏరుకునేవారు. అలాంటి బుట్ట ఉందనుకోండి, ఇది అంటే తేలిగ్గానే ఉంటాయి, పెద్ద బరువు ఉండవండి, కాగితం బుట్టలు కదా. ఇందులో ఉల్లిపాయలు వేసుకునేవారు ఇలాంటి దాంట్లో. కానీ నేను ఈ బుట్టలు చేసి మరి 10 సంవత్సరాలు అయిందండి. 10 సంవత్సరాలు అయింది కాగితం బుట్టలు చేసి. సరదాగా మరి చిన్నప్పుడు చేసేవాళ్ళం కదా అని చేసుకున్నాను. ఇంకా చాలా చేశాను, వాళ్ళకి వీళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ చిన్న బుట్టలు చేసి 4 సంవత్సరాలు దాటి 5వ సంవత్సరం అండి. మా చిన్న పాపకి ఆటలాడుకునే వస్తువులు అంటే ఇష్టం, అందుకని చిన్న బుట్టలు చేశారన్నమాట. ఎలా చేస్తారు అనేది మళ్ళీ మీకు నేను చెబుతాను. చిన్న బుట్టలు ఇంకా ఉంటాయండి, మీకు చూపించడానికి 2 కనపడిని తెచ్చాను. సరే, ఇవి తాటాకు ఇసుకర్రలు అండి. తాటాకుతో నేనే అల్లానండి. ఆ చుట్టూ క్లాత్ వేసి మిషన్ మీదే కుట్టేశాను. అలాగా గెడ అంటారు కదా, ఎదురుగెడ, అది అలాగా తీసి చక్కగా ఇక్కడ వరకు పగులొచ్చేలాగా కట్ చేసుకుని ఆ ఇసుకర్ర అందులో పెట్టి మరి సూది దారంతో అలా కుట్టాను. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. చక్కగా ఇసిరితే ఫ్యాన్ కన్నా ఎక్కువగా గాలి వస్తుందండి ఇసుకర్రలో. అలా చుట్టూ క్లాత్ వేసి అల్లాను. నా చిన్నప్పుడు మాకు అక్క అవుతుంది, వాళ్ళ నాన్నగారు పెద్ద నాన్నగారు అవుతారు, అక్క నేర్పించింది అనమాట. అప్పుడు నేర్చుకున్నది మర్చిపోకుండా అప్పుడప్పుడు అల్లుతూ ఉంటాను. వీడియో కోసం వెళ్ళి వీడియో తీసానండి. ఇసుకర్రలు అల్లి కూడా 4 సంవత్సరాలు అయిపోయింది. అయితే ఈ బుట్టలు చేసి 10 సంవత్సరాలు అయింది. పూర్వం ఇలాంటివి వాడుకునేవారు. ఇలా కాగితం బుట్టలు చేసుకోవాలంటే అప్పుడప్పుడు వచ్చిన కాగితాలు అప్పుడు పొట్లం కట్టించేవారండి కొట్టి దగ్గర ఈశ్వర్ కన్నా. ఆ పొట్లం తెచ్చుకున్న తర్వాత కాగితం భద్రపరుచుకునేవారు అన్నమాట. ఒక సంచిలో పెట్టుకుని ఉంచుకుని వేసవి కాలంలో ఇలాంటి బుట్టలు వేసుకునేవారు. మెంతి బుట్ట అని, మరి మందారాకు బుట్ట అని వేసుకునేవారు. మందారాకులు కూడా చాలా జిగురుగా ఉంటాయి అన్నమాట. మరి రోట్లో రుబ్బెత్తే చాలా జిగురు వస్తుంది. ఈ కాగితం ముక్కలు నానబెట్టేసి 3 రోజులు నానిన తర్వాత కాగితం ముక్కలుగా చేసేసి నానబెట్టేసేవారు. పెద్ద పెద్ద గిన్నెల్లో 3 రోజులు నానబెట్టేవారు. నానిన తర్వాత శుభ్రంగా పిండేసి రోట్లో వేసి కుమ్మితే అది ఒక ఎరువులాగా వచ్చేది. మరి మందారాకులు రోట్లో వేసి రుబ్బుతారు కదా, మంచి జిగురుగా బంకలా వస్తుంది. అది కలిపేవారు. అది కలిపి మళ్ళా కుమ్మి బాగా రుబ్బేవారు. రుబ్బితే మొత్తం ఎలానంటే మనం చపాతీకి పిండి కలుపుతాం కదా, చపాతీ పిండి కొంచెం లూజుగా కలిపామనుకోండి, అలా వచ్చే వరకు కూడా రుబ్బేసేవారు. రుబ్బింది మరి ఒక ఆకారం చూసుకుని దాని మీద ఒక బిందె మీద వేయాలనుకోండి, ఒక బేషని మీద వేయాలనుకోండి, ఒక తడి క్లాత్ తడిపేసి వేసి దాని మీద చక్కగా అద్దుకుని వచ్చి ఎండలో పెడితే వారం రోజులు నాటికి కానీ బుట్టలు ఎండి అన్నమాట. అలాగా మందారాకు బుట్టలు కాబట్టి చిన్న బుట్టలు అలాగా కలర్ ఇలా ఉన్నాయి, కొంచెం గ్రీన్గా. మరి ఇవైతే మెంతి బుట్టలు అండి. మరి కాగితాలు నానబెట్టేవారు అంటాను కదా ముక్కలు చేసి, అప్పుడే మెంతులు నానబెట్టేవారు అనమాట. ఆ మెంతులు కూడా అలానే 3 రోజుల తర్వాత ఈ కాగితం ముక్కలు కుమ్మటం కానీ మెంతులు రుబ్బడం కానీ చేసి అప్పుడు కాగితం పిండి తయారు చేసుకునేవారు. మెంతుల పిండి కూడా చాలా జిగురు కదా. ఆ మెంతుల పిండి కాగితాలు కుమ్మిని ముద్దలో కలుపుకొని మరి అలాగే రోట్లో మెత్తగా రుబ్బుకొని మరి ఆకారాన్ని బట్టి ఇలా బుట్టలు వేసుకునేవారు. అందుకే మెంతి బుట్ట తెల్లగా ఉంది, చూసారా? మందార బుట్ట ఎలా ఉంది? గ్రీన్గా ఉంది. అలా అన్నమాట. అది లెక్క. మందారాకు బుట్టలో మెంతి బుట్టలు అని వేసుకునేవారు. కానీ చెమ్మ నీళ్ళు తగిలితే ఇడిపోతుంది కాగితం కదా, మరి అందుకని తడి వస్తువులు వేసేవారు కాదు. ఇయ్య వాడుకునేవారండి. సేట్లు వాడుకునేవారా, మరి తాటాకు బుట్టలు వాడుకునేవారు. అమ్మ నాకు వచ్చేవి. అలానే మరి ఎదురుగెడతో చేసిన బుట్టలు కూడా వచ్చి, చిన్నవి పెద్దవి కూడా వచ్చి, మరి ఏమన్నా ఎక్కడి నుంచన్నా తేవాలంటే ఆ పెద్ద పెద్ద తట్లు ఉండేవి, అందులోనే వేసుకొచ్చేవారు అనమాట. అలాంటి వస్తువులే వాడుకునేవారు అప్పుడు. ఇప్పుడు ఆ 3 రకాలండి మనకి. గాజువా, పింగాణివా, మరి అలానే ప్లాస్టిక్వా, ఎన్నో రకాలు, చాలా రకాలు వాడేస్తున్నాం. 1కి 2 కాదండి, 100 ఉంటున్నాయి ఇంట్లో. అలా కాదండి, అప్పుడు ఒకటి ఉంటే అది పోయిన తర్వాత ఇంకోటి కొనుక్కోవడం జరిగేది. అలాగా చేసుకునేవారండి. చక్కగా ఇలా వేసుకునేవారని మీకు చెప్పడం కోసం. ఆడవారు ఎప్పుడూ కష్టపడ్డారండి.
అప్పుడు కష్టపడ్డారు, ఇప్పుడు కష్టపడుతున్నారు. చదువుకున్నవారంటే ఉద్యోగం చేసి కష్టపడుతున్నారు. ఇప్పుడు నాకు లాంటిది ఉందనుకోండి, చదువు లేదు. మరి చదువు లేకపోతే రూపాయి సంపాదన లేదు. ఒకరి మీద ఆధారపడి బతకాలి అంటే చాలా హీనమైన పరిస్థితి. అది భర్తే కావచ్చు, పిల్లలే కావచ్చు, అందరికీ ఆదరణ ఉంటుందని నేను అననండి. ఆస్తున్న వారైనా కూడా ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఉన్నది చేయి జార్చుకున్నామనుకోండి, నా చేతిలో ఉన్నది పిల్లలు కదా అని వాళ్ళ చేతిలో పెట్టేసేనే అనుకోండి, నేను లేని దాన్ని అయిపోయాను, అడకా సొరుకున్న వాళ్ళు అయ్యారు. ఇప్పుడు నాకు అవసరం వచ్చినప్పటికీ నాకు లేదు. అది అడుగుతానా, ఇస్తారా, ఇవ్వరు. లేదా వాళ్ళు చూస్తారా, చూడరు. అందుకేనండి పెద్దలు ఏం చెప్పేవారంటే, ఉన్నప్పుడే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి. చేయి జార్చుకుంటే మంద కాదు అని చెప్పేవారు. విన్నాను, కానీ పాటించటం తెలియలేదు అని చాలామంది బాధపడతారు. అది అందరికీ వర్తిస్తుందండి. ఇప్పుడు ఉందనుకోండి, భర్త చూడాలి, భర్తే చూస్తాడు అని భార్యకి ఆపత వచ్చితే భర్తకి ఆపత వచ్చిందంటే భార్య, ఒకరికి ఒకరు అల్లుకుపోవాలి, పని వేసుకుపోవాలి. అలాంటి దాంపత్యాలు ఎక్కడైనా నడుస్తున్నాయంటారా, ఉన్నదంటారా? లేదని నేను అంటానండి. ఎందుకంటే అనుభవంతో చెప్పేదని అనుకుంటున్నారా, చూసిని చెప్పేదని అనుకుంటున్నారా, మరి మీరేమనుకుంటారో మీ ఇష్టం. ఈ రోజుల్లో ఇప్పుడు 50 సంవత్సరాలు దాటేసిన వాళ్ళకి ఏదో ఒకటి హెల్త్ ప్రాబ్లమ్స్, మరి రోగాలు చుట్టాలాగా వస్తూనే ఉంటాయి వయసు మీద పడేటప్పటికి. అలాంటప్పుడు ఒకరిని కాపాడుకుంటూ, ఒకరి గురించి ఒకరు జాగ్రత్త తీసుకుంటూ బ్రతకాలా వద్దా? అది ఎక్కడుందండి? ఒక ట్యాబ్లెట్ కావాలి అంటే పట్టించుకునే వాళ్ళే లేనప్పుడు మరి ఎలాగండి? బతుకు భారం అయిపోతుంది కదా. ఆడదానికి సంపాదన అంటే ఇప్పుడు చదువుకుని ఉద్యోగం చేసుకుంటున్నారు, ఆరు చుక్కబడిపోతున్నారని నేను చెప్పను, కానీ కొంతలో కొంత మెరుగవుతారని మాత్రం నేను చెబుతాను. ఇప్పుడు నాకు లాంటి దానికే ఉందనుకోండి, రూపాయి వచ్చేది లేదు. భగవంతుడు కూడా ప్రజల్లో కూడినట్టుగా ఇలా చేసుకుంటున్న యూట్యూబ్ అనేది దేవుడిచ్చిన వరం అండి. సరేలేండి, ఇప్పుడు చాలా రకాలుగా చాలామంది అనుకుంటారు, అందరికీ నచ్చినట్టుగా మనం చేయలేం, నచ్చిన వాళ్ళు చూస్తారనుకోండి. ఏది ఎక్కడ వేసిన గొంగల అక్కడే ఉంది. నా మాట పక్కన పెట్టండి. ఇప్పుడు యూట్యూబ్ చాలామంది ఆడవారికి ఆదరణ అయ్యింది. తప్పనిసరిగా మరి ఒక ఆశతోటే పెట్టుకుంటున్నారండి. ఎందుకంటే 10 రూపాయలు కావాలంటే భర్తను అడగాలి, ఇస్తాడో ఇవ్వడో తెలియదు, తిడతాడో పెడతాడో తెలియదు. అలాంటి బ్రతుకులు చాలామంది సాగిస్తూ ఉన్నారు. 10 రూపాయలు ఆడదానికి కూడా వచ్చే విధానం అంటే బయటికి వెళ్ళి చేసుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు నేనున్నాననుకోండి, బయటికి వెళ్ళి ఏమన్నా చేయగలనా? నోట్లో అక్షరం ముక్కలేదాయే, వయసు చూస్తే పెద్దదాయే, గౌరవం చూస్తే గొప్పదాయే, ఇలాగే కదండి ఉంది. మరి అలాంటప్పుడు సరే, దీని గురించి తెలిసింది, పెట్టాను 10 రూపాయలు. ఏమండి లక్షలు అక్కర్లేదు, ఒక 10,000 ఒక 5,000 వచ్చినా కూడా చాలండి. ఆడవాళ్ళకి ఏం అక్కర్లేదు. ఏదో ఆడవాళ్ళు అనేటప్పటికి కురుసు ఉంటుంది, ఒక గాజులు ఉంటుంది, ఒక బొట్టు ఉంటుంది, ఒక బట్ట ఉంటుంది, ఏదైనా అది చేసినప్పుడల్లా గొడవలు ఆడుకుంటూ ఉంటే వాటి మీద ఎర్త కలిగిపోతుంది. అదే ఆడదానికి 10 రూపాయలు వచ్చేది ఉందనుకోండి, ఆనందంగా చేసుకుంటుంది. చాలామందికి ఈ యూట్యూబ్ ఆదరణ అయ్యిందండి. ఇది నాకు చాలా సంతోషమైన విషయం. ఎందుకంటారా, మీరు ఎవరిదన్నా సరే అలా చెబుతున్నారు, ఆ పెట్టిన వారు చెబుతున్నారు, వింటున్నారు కదా, ఒక్క లైక్ చేయండి. మీరు జాలిపడి, ఇప్పుడు నేనేమన్నాను అనుకోండి, 10 రూపాయలు పట్టుకొచ్చి మీరు, అమ్మ నువ్వు ఇది ట్యాబ్లెట్ అన్నావు కదా కొనుక్కో అని ఇచ్చారనుకోండి, మరి రేపు కూడా నాకు 10 రూపాయలు కావాలి, మీరు పట్టుకొచ్చి ఇస్తారా? ఇవ్వలేరు కదా. ఆ 10 రూపాయలు రోజు నేను వచ్చేలాగా నాకు మీరు దారి చూపాలి. ఎలాగా? ఈ యూట్యూబ్ ఉంది కదా, ఇలా పెట్టుకుంటున్నాం కదా, మీరు ఒక లైక్ చేశారనుకో, 10 మందికి వెళ్ళిందనుకో, ఈ ఛానల్ డెవలప్ అయిందనుకో, రోజు 10 రూపాయలు వచ్చే ఆదరణ మీరు కల్పించిన వారే. రోజు మీరు 10 రూపాయలు ఇవ్వలేరు కదా. రోజు 10 రూపాయలు ఆవిడకి వచ్చే ఆదరణ మీరు చూశారనుకోండి, మీరు మీ పిల్లల్ని ఆ పుణ్యం కాపాడేస్తుందని నేను చెబుతున్నానండి. ఇది నిజం, నిజంగా నిజం. ఎందుకంటే చాలామంది చాలా ఆశతో ఈ ఛానల్ పెట్టుకుంటున్నారండి. వంటల వాళ్ళకి వచ్చింది, ఒక మిషన్ కుట్టడం కానీ, ఒక డ్యాన్స్లో పాటలో ఏదో ఎవరికి ఇష్టమైంది అది, ఎవరికి ఇష్టమైంది వారు చూస్తారు. కానీ ఎవరిని చింతపరచొద్దు, కానీ మనం సహాయపడదామనుకుని మీరు పెద్ద మనసుతో ఒక్క లైక్ చేస్తూ ఉండండి. ఎవరి వీడియో చూసినా కూడా వారికి మీరు ఆదరణ చూపిన వారు అవుతారు. ఆ పుణ్యం మీ పిల్లల్ని మిమ్మల్ని కాపాడి తీరుతుందని నేను చెబుతాను. నా గురించి నేను చెప్పనండి, ఇంకా నాకు ఇంతే.
నాకు అర్థమైపోయింది. ఏళన చేసేవాళ్ళు చేయనివ్వండి, అందరూ అనుకున్న ఆనందం పడేవారిని పడనివ్వండి, వాళ్ళకే ఆ సంతోషాన్ని ఇచ్చేస్తాను, అలాగే ఉండనిస్తాను. ఒక్క ఆశపడ్డానండి, చాలా కష్టపడ్డాను. ఎందుకంటే నాకు ఒక గుర్తింపు రావాలి, నేను ఇలాగని మొదలుపెట్టినప్పుడు తెలియదు, కానీ తర్వాత అర్థమైంది. కానీ ఆశ అంటే ఎంతో డబ్బు వచ్చేయాలి, ఏదో డబ్బు రావాలని కాదు కానండి. ఒక ట్యాబ్లెట్ కావాలి అంటే అడిగితే కూడా పట్టించుకోలేని వాళ్ళు ఉన్న పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు కూడా తోడవ్వాలండి. తోడవ్వలేదు అనుకోండి, ఇక చాలండి జీవితానికి, ఇంకా ఏదనుకున్నా కానీ మీరు ఎవరి వీడియో చూసినా ఒక లైక్ చేయండి. ఇలా ఆడవాళ్ళు చేసే పనుల్లో చాలా కష్టం ఉంటుందండి. వీడియో తీయాలి అంటే ఇంట్లో పనంతా చేయాలి, వీడియో తీసుకోవాలి కదా. కానీ మరి కొంత సహాయపడే ఇంట్లో వాళ్ళు కూడా ఏదోటి అంటం మొదలు పెడితే అదే తట్టుకోవాలా, ఇదే చెయ్యాలా? సరేలండి, నాతోటి ఇది ఆగిపోతుందేమో, అప్పటి వరకు కష్టపడతాను, చేస్తాను, చెబుతాను. ఎవరికి నచ్చితే వారు చూద్దరు, కానీ నచ్చకపోతే తిట్టొద్దు, బ్యాడ్ కమెంట్ పెట్టొద్దు. పెద్దదాన్ని నేను, మీ అమ్మ లాంటి దాన్ని, మీ అక్క లాంటి దాన్ని, మీ ఇంట్లో మీ పెద్దమ్మ లాంటి దాన్ని, నానమ్మనో అమ్మమ్మనో మీరు ఎలా అనుకున్నా నేను పలుకుతాను. నా వయసు ఏమి తరిగిపోదు, పెరిగిపోదు. ఎలాగన్నా ఆప్యాయతగా పిలిస్తే అంతే చాలు. కానీ కష్టాన్ని గుర్తించండి. ఇది సోదనుకోవద్దు, ఇంకొకటి అనుకోవద్దు. పరులు అందరూ బాగోవాలి, నేను ఒకదాన్నే బాగోవాలని నేను అనుకోవట్లేదు, అందులో నేను ఉండాలని కూడా నేను అనుకోవట్లేదండి. మరి ఇది నచ్చిందని అనుకుంటున్నాను. కాగితం బుట్టలకి ఇంత కష్టం ఉంటుందని మీకు చెప్పాలనుకున్నానండి. ఇవన్నీ నేను చేసిన ఇసమండి, నేను కష్టపడి చేసుకున్నాయి. నేను ఉండనేమో రేపు వద్దన్నా ఈ వస్తువులు ఉండిపోతాయి ఇసమండి కదా. కాదంటారా, అవునంటారా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.